పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే నిజంగా బోరే కొడుతుందండి. మా పిల్లలకి కూడా సేమ్. ఇంట్లో మా బాబు అయితే ఈరోజు మోజిటో చేస్తానని అని చెప్పాడు. నేనైతే వద్దురా నేను చేస్తా అని చెప్తే, లేదు మమ్మీ నేను చేసి నీకు చూపిస్తాను ఎలా ఉందో, టేస్ట్ చూసి అయితే నాకు చెప్పు అని అన్నాడు. ఎంత సమ్మర్ హాలిడేస్ అయినా కూడా అప్పుడప్పుడైతే బయటికి తీసుకెళ్దాం కానీ డైలీ అయితే బయటకి అయితే తిప్పలేం కదండి. ఇంకా ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి కూడా బోరే కొడుతుంది. సరే చేయరా అని చెప్తేను చేసాడండి. ముందుగా ఒక నిమ్మకాయనైతే హాఫ్ కట్ చేసుకుని హాఫ్ ని 4 పీసులు చేసి ముందుగా దంచుకున్నాడు. దాంట్లో కొద్దిగా పుదీనా రేకులు అయితే వేసుకొని దంచుకున్నాడండి. ఇది దంచేటప్పుడు దీంట్లో కొద్దిగా బ్లాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాడండి. అది కూడా చాలా తక్కువ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇంకంతా దంచేసాక వీటిని గ్లాస్ జార్లో అయితే వేసుకున్నాడు. గ్లాస్ జార్లో వేసాక మనకి ఐస్ క్యూబ్స్ ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చండి. బాగా కూల్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే 3-4 పీసులు వేసాడు. ఇంకా దాంట్లో అయితే స్ప్రైట్ వేసాడండి. స్ప్రైట్ వేసి బాగా కలిపాడు. ఇంకా అంతేనండి, సింపుల్ గా మొజిటో రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్ జార్ అయితే లెమన్ పీస్ తో డెకరేట్ చేశాడు. మొజిటో టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజంగా మళ్ళీ ఇంకో గ్లాస్ చేయమని అడిగాను. అంత బాగుందండి. టేస్ట్ బాగుంది అనగానే మా బాబు అయితే తెగ సంతోషపడిపోయాడండి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది.